శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ నమః. శ్రీ కామేశ్వరి నమః. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంగతి మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూన్ 28వ తారీఖు నుండి జూలై 4వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి, కర్కాటక రాశిలో బుధుడు, శుక్రుడు, గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. మంచి కలిసిపోవడంగా ఉంటుంది. ఏదైనా ఒక వ్యవహారం తలపెట్టినప్పుడు అన్ని విధాలుగా ఆలోచించి ముందు అడుగు వేస్తారు. ఏదైనా పని చేసేటప్పుడు అది మంచిదా కాదా అన్ని రకాలుగా ఆలోచిస్తారు. అయితే ఒక్కొక్కసారి దూకుడుగా వెళ్ళడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే మీరు దూకుడుతనానికి అందరూ ఆశ్చర్యపోవడం, ఈర్ష్య ద్వేషాలు పెరగడం, బంధువర్గంలో కావచ్చు, అటు బయట వాళ్ళు కావచ్చు, ఏదైనా సరే ఈ విషయాల మీద జాగ్రత్త వహించండి. కొంత గోప్యత వహించడం అనేది చెప్పదగినది. ధనం అధికంగా ఖర్చు అవుతుంది. అదేవిధంగా లోన్ల విషయంలోనూ ధనం విషయంలోనూ కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఫైనాన్స్ పరంగా కొంత నష్టపోయే అవకాశం లేకపోలేదు. దైవ దర్శనాలు చక్కగా చేసుకుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తుంది. అయితే ఒకరు చెప్పిన మాట వినడం వల్ల బంధువర్గంలో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయం జాగ్రత్త వహించండి. సంతానం సంబంధించిన విషయాలు, విద్యా సంబంధించిన విషయాలు, ఉద్యోగ సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి. జీవిత భాగస్వామి వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా మంచి అవకాశాలు కలిసి వస్తుంది. వారికి చేదోడు వాదోడుగా ఉండి మంచి సంపాదించిన విధంగా గ్రహతులు గోచరిస్తోంది బాబు. అదేవిధంగా ఒక నూతన వాహనం కావచ్చు, ఆభరణం కావచ్చు కొనుగోలు చేసే అవకాశం ఈ వారం గోచరిస్తోంది. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంది. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తిరీత్యా చాలా వరకు అనుకూలంగా ఉంది. మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతం అవుతుంది. ఆరోగ్యం కుదురుపడుతుంది. మంచి అవకాశాలు కలిసి వస్తుంది. అష్టమాధిపతి, లాభాధిపతి అయిన బుధుడు భాగ్యస్థానంలో ఉన్నారు. సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నారు. ద్వితీయ పంచమాధిపతి గురువు భాగ్యస్థానంలో ఉన్నారు. భాగ్యాధిపతి గురువు జన్మరాశిని చూడడం, అదేవిధంగా పంచమాధిపతి సంతానాన్ని చూడడం వల్ల కూడా కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. వివాహ సంబంధించిన విషయాలు, మంచి సంబంధం కుదురుతుంది. సంతానానికి ఎప్పటి నుండో సంబంధం కోసం వేచి చూస్తున్నాం, ఇంకా సంబంధం కుదరట్లేదు అనే బాధ అనేది తీరిపోతుంది. చక్కగా కార్యక్రమాన్ని నిర్వర్తించి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి. ఏదైనా సరే ఉన్నంత ఘనంగా చేయాలని ఆలోచన చేస్తారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం, అదేవిధంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు కస్తూరి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేయడం చెప్పదగినది. అదేవిధంగా శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల ధరించండి. తులసిమాల వేయడం వల్ల మంచి శుభ ఫలితాలు గోచరిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. వచ్చిన ఖర్చు ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాదు. వచ్చిన రూపాయికి 10 రూపాయలు ఖర్చు ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి నిరాశపడడం, నిస్పృహ రావడం అనేది ఉంటుంది. ద్వితీయంలో రాహు వీరికి అంత అనుకూలంగా లేదు. మనసు పరిపరిగా ఉంటుంది. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటారు. కానీ ఏం చేసినా సరే నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి, లేకపోతే నష్టపోతారు. అదేవిధంగా ఉద్యోగంలో కూడా స్థిరత్వం తక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే 10 అడుగులు ముందుకు వెళ్తే 10 అడుగులు వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. వివాహ సంబంధించిన విషయంలో కూడా చేదాకా సంబంధం వచ్చి జారిపోతుంది. ఎందుకు జరుగుతుందో, మనకే ఎలా ఎందుకు జరుగుతుందో అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. మాకు అష్టమ శని అయిపోయింది, ఏలినాడు శని అయిపోయింది, షష్టమ గురువు అయిపోయింది, సప్తంలో గురువు వచ్చారు, బాగుంటారు కదా అనుకుంటారు. అయితే కొంతమందికి వారి జాతకాన్ని బట్టి గ్రహగతులు ఉంటాయి. గోచార రీత్యా వీరికి అంత అనుకూలంగా లేదు ప్రస్తుతం. భవిష్యత్తు బాగుంది. ప్రస్తుతం ఈ వారం మటుకు వీరికి గోచార పరంగా అంత అనుకూలంగా లేదు.
సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించాలి. చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న సర్జరీలు ఉండే అవకాశం లేకపోలేదు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. అదేవిధంగా ఒక అనుకోని సంఘటన చోటు చేసుకుంటుంది. అది చాలా బాధాకరమైన విషయం కూడా చెప్పచ్చు. అయితే ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. ఏదైనా సరే ధైర్యంగా నిలబడి మనం ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనతో ఉండండి. అంతే తప్ప మనకి ఇలాగే ఉంటుంది, జీవితం ఇలాగే ఉంటుంది మటుకి అనుకోవద్దు. భవిష్యత్తు బాగుంది. ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ వారం వారికి అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కొంతవరకు సానుకూలంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు చేస్తారు. క్రెడిట్ కార్డులకి దూరంగా ఉండడం, ఆదాయానికి మించిన ఖర్చు ఎక్కువ ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. సోదరులతోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. స్థిరాస్తులకు సంబంధించిన విషయవరాలు, కోర్టు సంబంధించిన విషయవరాలు కాస్త చికాకు పడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఉద్యోగరీత్యా కొంతవరకు బాగున్నాం, ఉద్యోగాన్ని చేసుకుని వెళ్దాం అన్న ఆలోచనతోటి ఉంటారు. అదేవిధంగా ముందుకు వెళ్ళండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి, హనుమాన్ ఒత్తులతోటి దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ద్వితీయంలో రాహు ఉన్నారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్య స్తోత్రం పఠించడం, లేదా 6 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బడినప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. గడిచిన వారం కంటే ఈ వారం బాగుందని చెప్పొచ్చు. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సహోదరు మధ్య విభేదాలు దొరికిపోతాయి. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఏర్పడుతుంది. అయితే ప్రతి చిన్న విషయానికి మనసుకు తీసుకోవడం, ఏదో విధంగా ఇబ్బంది పడమే ఉంటుంది. ఏదైనా సరే సామరస్యంగా ఉండి ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. వివాహం సంబంధించిన విషయవహారాలు, పునర్వివాహం సంబంధించిన విషయవహారాలు కొలికి రావడం, శుభకార్య విషయంలో చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఘనంగా నిర్వర్తిస్తారు. ఏదేమైనా సరే మనం బాగుండాలి, సంతానం బాగుండాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. తల్లి తరపు బంధువులు మీకు ఎక్కువగా సహాయ సహకారాలు చేయడం, ధనం పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా ధనం సమకూర్చడం అనేది జరుగుతుంది.